అందరికి నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు మనం ఈ వీడియోలో గురు గ్రహానికి సంబంధించిన ఆ యోగం గాని దోషం గాని జాతకం ఎట్లా వస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి రైట్ సైడ్ స్క్రీన్ పైన గురు గ్రహం యొక్క కారకత్వాలు కనిపిస్తున్నాయి. సో వరుసగా వచ్చేసి గైడెన్స్, అంటే గైడెన్స్ టైంకి రావడం, పిల్లలు సత్సంతానం, మంచి గృహం దొరకడం, అండ్ ఏదైనా శుభకార్యాలు జరగడం, దాంతో పాటు వేద శాస్త్రాలు, గోబ్రాహ్మణులు అండ్ పరోపకారం, హెల్పింగ్ నేచర్ ఉండడం, ఇంకా దీంతో పాటు బంగారం, ఇవన్నీ కూడా గురు గ్రహానికి సంబంధించిన కారకత్వాలు. సో మన గురు కారకత్వాలని సరిగ్గా ఉపయోగించుకుంటే ఇవన్నీ కూడా మనకి జీవితంలో కరెక్ట్ గా దొరుకుతాయి అన్నమాట. సో ఆ గురు కారకత్వాలను ఎలా మనం హ్యాండిల్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి గురువు గైడెన్స్ కి కారకుడు, అంటే కరెక్ట్ టైంలో లైఫ్ లో కరెక్ట్ గైడెన్స్ వస్తుందా రాదా అనేది గురు గ్రహం కండిషన్ బట్టి అవసరం. సో అంటే కొంతమందికి ఏంటంటే గైడెన్స్ వస్తుంది, మంచి గైడెన్స్ వస్తుంది, కొంతమందికి అసలు గైడెన్సే రాదు, కొంతమందికి ఏమో నెగిటివ్ రాంగ్ గైడెన్స్ వస్తుంది. సో ఈ గైడెన్స్ కి సంబంధించిన ప్రతి విషయం కూడా ఎక్కువ మటుకు గురువుకి సంబంధించిన పొజిషన్ బట్టి చెప్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గైడెన్స్ సరిగ్గా రావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు కొంతమందికి వేరే వాళ్ళని గైడ్ చేసే ఎబిలిటీ ఉంటుంది కానీ వాళ్ళు చేయరు. సో అంటే అవకాశం ఉన్నా కూడా హెల్ప్ చేయకపోవడం, లేకపోతే రాంగ్ గైడెన్స్ ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి గురువుకు సంబంధించిన దోషాలన్నీ వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ కనిపించే కారకత్వాలన్నీ ఇబ్బంది పడతాయి. సో తర్వాత వచ్చేసి గురువు వేద శాస్త్రాలకి, పురాణాలకు కూడా కాదు. అంటే మన ఋషులు ఎంతో కష్టపడి మనకి ధర్మం ఏంటో అధర్మం ఏంటో ఇవన్నీ వేద శాస్త్రాలు, పురాణాల రూపంలో మనం చెప్పారు అనమాట. సో దాన్ని మనం తెలుసుకుని ఆచరించడం అనేది వాళ్ళ రుణాలను మనం తీర్చుకున్నట్టయితే, సో అది ఖచ్చితంగా చేయాలి. దాంతో పాటు ఇప్పుడు ఆ ఋషులు మునులు ఇప్పుడు లేరు కాబట్టి ఈ శాస్త్రాన్ని మనకి జనాలకు అందించడానికి ఉన్న వాళ్ళే పురోహితులు, వేద బ్రాహ్మణులు. సో గో బ్రాహ్మణులను, వేద బ్రాహ్మణులు కూడా మనం గౌరవించాలి. వాళ్ళని హేళన చేసిన, లేకపోతే శాస్త్రాలను హేళన చేసినా కూడా ఏంటంటే అక్కడ గురువుకు సంబంధించిన కారకత్వాలను అవమానించినట్టయితే దానికి సంబంధించిన దోషం మనకు. సో ఇదొకటి. దాని తర్వాత గురువు హెల్పింగ్ నేచర్ కారకుడు, అంటే ఒక మనిషిలో వేరే వాళ్ళకి సహాయం చేసే గుణం ఉందా లేదా అనేది మనకి గురు గ్రహం ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు హెల్పింగ్ నేచర్ అనేది ప్రతి మనిషి యొక్క బాధ్యత. అది సో మన ధర్మం చెప్పిన, మన సనాతన ధర్మం అది ప్రతి మనిషి యొక్క బాధ్యత. సో మనం కరెక్ట్ గా మనం హెల్ప్ చేసే ఛాన్స్ ఉన్న చేయకపోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే గురువుకి సంబంధించిన కారకత్వం దెబ్బతింటాయి. అండ్ గురువు శుభకార్యాలు కారకుడు, ఇవన్నీ దెబ్బతింటే ఏంటంటే మన శుభకార్యాలు, ఇవైతే మిగతా కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దెబ్బతింటాయి. మన లైఫ్ లో జాతకంలో ఇవన్నీ జరగవు అనమాట. ఇప్పుడు గురువు లేకపోతే శుభకార్యాలు జరగవు. అండ్ గురువు బాగలేకపోతే ధనాన్ని కోల్పోవడం, బంగారాన్ని కోల్పోవడం, ఇలాంటివి జరుగుతాయి. అంటే ముఖ్యంగా దేవుడి ఆశీస్సులు ఉండాలంటే గురువు గ్రహం బాగుండాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి గురువుకి సంబంధించిన కారకత్వాలు మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.